రామలక్ష్మి అయితే హాల్లో అలా నిలబడి ఉంటుంది. ఇంతలో సీతాకాంత్ అయితే కర్చీఫ్ పట్టుకుని వచ్చి రామలక్ష్మి ఇలా వెనక్కి తిరుగు అని చెప్పి వెనక్కి తిప్పుతూ ఉంటాడు. దాంతో రామలక్ష్మి అయితే సీత సార్ ఏంటి ఏం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. వెనక్కి తిరుగు ఇట్రా అని చెప్పి దగ్గరకు తీసుకుంటాడు. ఇక రామలక్ష్మి కళ్ళకి అయితే గంతలు కడతాడు. దాంతో రామలక్ష్మి అయితే ఏంటండి ఇది ఏం చేస్తున్నారు సీత సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. నేను కళ్ళు తెరవమన్నంత వరకు నువ్వు కళ్ళు తెరవకు అని చెప్పి రామలక్ష్మిని బయటికి తీసుకుని వెళ్ళి ఉయ్యాల్లో కూర్చోబెట్టి కర్చీఫ్ని అయితే ఇలా ఇప్పుతూ ఉండగా అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే కళ్ళుని ఒక్కసారిగా తెరుస్తుంది. తెరవగానే రామలక్ష్మికి అయితే అక్కడ నిండు చంద్రుడు అయితే కనబడతాడు. అది చూసి రామలక్ష్మి చాలా సంతోషిస్తూ ఉంటుంది. అబ్బా నిండు చంద్రుడు ఎంత బాగున్నాడో అని చెప్పి అంటూ ఉంటుంది. అదిగో అక్కడ నిండు చంద్రుడు, నువ్వు ఉయ్యాట్లో కూర్చొని ఉయ్యాలూగుతున్నావు, అలాగే నీకు ఇష్టమైన ఆవకాయ అన్నం, ఇప్పుడు నువ్వు ఆవకాయ అన్నం తినాలి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో రామలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. సీత సార్ నా కోసం ఇదంతా చేశారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక సీతాకాంత్ అయితే ఆవకాయ అన్నం దగ్గరుండి రామలక్ష్మికి ఉయ్యాలూపుతూ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు. అది చూసి రామలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంటి సీత సార్ నా కోసం నాకు ఇష్టమైనవన్నీ తెలుసుకొని నాకు ఇష్టమైన వాటన్నింటినీ కూడా చేస్తూ ఉన్నారని చెప్పి రామలక్ష్మి సీత వైపు చూస్తూ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక తనకి ఇష్టమైన ఉయ్యాలూగుతూ ఆవకాయ అన్నం తింటూ చందమామను చూస్తూ తనైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అలా సీత సార్ అయితే రామలక్ష్మిపై అంత ప్రేమను చూపిస్తూ ఉంటే సీతాకాంత్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి ఆనందం చూసి సీత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.